హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఫైనల్లీ ఎప్పుడెప్పుడు నేను చూస్తున్న మన మలేషియా సింగపూర్ యొక్క గ్రూప్ ట్రిప్ మొదలు పెట్టేస్తాను చూడండి. నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వ్లాగ్ స్టార్ట్ చేయడానికి గ్యాప్ దొరకలేదు. సో ఫైనల్గా మలేషియాలో ల్యాండ్ అయిన తర్వాత చెప్తున్నాను. సో ముందు రోజు అరౌండ్ 11:55కి హైదరాబాద్లో స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే రోజు అరౌండ్ లోకల్ టైం 6:45కి మలేషియాలో ల్యాండ్ అయిపోయాము. ఎందుకు లోకల్ టైం అంటున్నానంటే మలేషియా టైం 2.5 hours మన ఇండియన్ టైం కంటే ముందు ఉంటుంది కాబట్టి. సో ఇంకా ఇలా ల్యాండ్ వేసి మన ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకా మన బస్ రెడీగా ఉంది. బస్సులో ఎక్కేసి ఒక బ్రేక్ఫాస్ట్ పాయింట్కి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా 1 by 1 సైట్ సీయింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇంటర్నేషనల్ ట్రావెల్ అనగానే ఫస్ట్ థింగ్ హోటల్ చెక్-ఇన్ 3 వరకు ఆప్షన్ ఉండదు మనకి. సో హోటల్ చెక్-ఇన్ టైం అయినంత వరకు కొన్ని సైట్ సీయింగ్ కంప్లీట్ చేసేసుకొని హోటల్ చెక్-ఇన్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి. మాట్లాడదాం మన వాళ్ళతో కూడా ఎలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్, లైక్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అవన్నీ. ఎప్పటిలాగే వెళ్ళే ముందు మర్చిపోదు. సో హియర్ వి గో, వచ్చేసాం. నా ఫస్ట్ స్పాట్ పుత్రజయ టూర్ అన్నాం కదా, అక్కడ ఉన్నాము. పుత్రజయ ఏంటంటే మొత్తం గవర్నమెంట్ ఆఫీస్కి రిలేటెడ్గా కట్టిన కొత్త సిటీ అనొచ్చు. 1999లో కట్టారంట చూడండి. సో ఈ ఫ్లాగ్స్ అన్నీ కూడా ఈ మలేషియాలోని స్టేట్కి రిప్రజెంట్ చేస్తున్నాయి. ఒక్కొక్క ఫ్లాగ్ ఒక్కొక్క స్టేట్కి. మధ్యలో పెద్దగా ఉంది మలేషియన్ ఫ్లాగ్ అండ్ బిహైండ్ అస్ ప్రైమ్ మినిస్టర్స్ హౌస్ ఆర్ మా ప్రైమ్ మినిస్టర్స్ ప్యాలెస్ అని వచ్చాము, ఆర్ ప్రైమ్ మినిస్టర్స్ బిల్డింగ్. అక్కడ నుంచి కింగ్స్ ప్యాలెస్కి వెళ్ళాము. అది చూసుకొని దాని దగ్గరలో ఉన్న నేషనల్ మాన్యుమెంట్కి వెళ్ళాము. ఈ ప్లేస్ అంతా కూడా చూడడానికి చాలా బాగుండే. ఇదిగోండి ద ఫేమస్ ఇండిపెండెన్స్ స్క్వేర్. అండ్ మన భాషలో మాట్లాడాలంటే చాలా సినిమాల్లో చూసుంటారు ఇది. ఈ బిల్డింగ్ ముఖ్యంగా శ్రీకాంత్ గారి ఓల్డ్ మూవీస్లో సాంగ్ షూటింగ్స్ అంటే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఆ ప్లేస్ టు బి ఫ్రాంక్ ఎగ్జాక్ట్గా నేను 5 years బ్యాక్ వచ్చినప్పుడు ఈ రోడ్ ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ కూడా లేదు, క్లోజ్ చేస్తారు. అండ్ అటువైపు అంతా ఒక స్టేడియం లాంటిది ఉంటుంది, గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్. ఇది ఒక ఆర్ట్ గ్యాలరీ. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను వెళ్ళాను. ఇంకా చూసుకున్న తర్వాత డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోయాము. ఒక మంచి ప్లేస్లో ఇండియన్ లంచ్ తినేసి అక్కడ నుంచి మేము వెళ్ళాము కేఎల్ టవర్ దగ్గరికి. ఈ టవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 421 meters హై చూడండి. యాక్చువల్గా ఇది రూమ్లోకి చెక్-ఇన్ చేసిన తర్వాత చూడడానికి రావాలి. బట్ అక్కడ నాకు వెదర్ చూసిన తర్వాత ఎందుకో ఇది తేడా కొట్టేలాగా ఉందని చెప్పి ప్లాన్లో చిన్న మార్పులు చేసేసి ఫస్ట్ కేఎల్ టవర్ విజిట్ చేసేసుకున్నాము. ఆ కేఎల్ టవర్ నుంచి ఆ సిటీ వ్యూ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది చూడండి. అక్కడ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అక్కడ నుంచి రూమ్కి వచ్చేసాము. రూమ్లో చెక్-ఇన్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇదే రూమ్ అంతా కూడా స్పేషియస్గానే ఉండింది, అంత నీట్గానే ఉండింది రూమ్ అంతా కూడా. ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇమీడియట్గా మేము బయటకు వచ్చేసరికి చూసారుగా ఆల్రెడీ వర్షం పడుతూనే ఉంది. సో నేను కేఎల్ టవర్ని అందుకోసమే ముందుకు వెళ్ళాను. ఒకవేళ వర్షం పడితే కనుక కేఎల్ టవర్ పైకి ఎలో చేయరు. సో నేను ఏదైతే గెస్ట్ చేస్తానో అది వర్కౌట్ అయిపోయింది. సో ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ ఫోటో స్టాప్ కోసం అని చెప్పి పెట్రోనస్ టవర్, మనకు మలేషియా అనగానే గుర్తొచ్చేసి పెట్రోనస్ టవర్ ఉంటుంది కదా, అక్కడ కొద్దిసేపు ఆగేసి కొన్ని ఫోటోలు దిగేసేసి అక్కడ నుంచి మేము వెళ్ళాము. యాక్చువల్లీ మా ప్లాన్లో లేదు, బట్ స్టిల్ మనలోకి చూపిద్దాం అనేసి నేను ఏం చేశానంటే జలన్ అలోర్ మార్కెట్కి తీసుకెళ్ళాను. ఒక అంత ఫుడ్ స్ట్రీట్ మార్కెట్ లాగా ఉంటుంది. అండ్ అక్కడ మనలో తినడానికి ఆప్షన్స్ కూడా కొన్ని దొరికాయి. స్ట్రీట్ ఫుడ్ తినేవాళ్ళు స్ట్రీట్ ఫుడ్ తిన్నారు. పక్కన కొంచెం ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటే అక్కడ కూర్చొని తిని, అక్కడ తినేవాళ్ళు ఇండియన్ ఫుడ్ తినేసి అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకున్నాము ఆ రోజుకి. అండ్ నెక్స్ట్ డే రోజు పొద్దున్నే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. 2-3 ఇండియన్ ఐటమ్స్ కూడా ఉండే బ్రేక్ఫాస్ట్లో. ఆ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము డైరెక్ట్గా వెళ్ళాము బాటు కేవ్స్. తెలిసిన విషయమే, మనకు మలేషియా అనగానే గుర్తొచ్చే ప్లేస్లో ఒకటి వచ్చేసి ఇది. ఇక్కడ మనకి మురుగన్ స్టాచ్యూ ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు వరల్డ్లో 2nd హైయెస్ట్ మురుగన్ స్టాచ్యూ అనొచ్చు. ఫస్ట్ అనేది మనకి తమిళనాడులోని సేలంలో ఉంది ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇంకా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము డైరెక్ట్ అక్కడ నుంచి వెళ్ళాము గెంటింగ్ ఐలాండ్ వైపు. అక్కడ బస్ దిగంగానే కేబుల్ కార్లోకి ఎక్కేసాము. ఆ కేబుల్ కార్లో అట్లా ఎక్కిన తర్వాత క్లౌడ్స్లోకి అలా వెళ్తుంటే ఆ జర్నీ అంతా కూడా చాలా బాగుంటుంది చూడండి.
ఆ గెంటి కేలాన్లోకి ఎంటర్ అవ్వడం స్ట్రేట్గా ఇంకా లంచ్ వైపు మూవ్ అయిపోయాము మేము. అక్కడ కూడా ఒక ఇండియన్ రెస్టారెంట్స్లో లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఆ మిగిలిన కొద్ది టైం కాస్త మేము ఆ గెంటింగ్ ఐలాండ్లో లీజర్గా వదిలేసాము. కొంతమంది అట్లా కొంచెం కజినోలోకి వెళ్ళి చూడడం, కొంచెం అట్లా షాపింగ్కి వెళ్ళడం అలాంటివన్నీ చేసేసుకున్న తర్వాత అందరం కలిసి మళ్ళీ బ్యాక్ టు బస్ ఎక్కేసి ఇంకా హోటల్ వైపు జర్నీ స్టార్ట్ చేస్తుంటే కూడా చూసారుగా ఎంత వర్షం పడుతుందో. ఇంకా కొంతమంది హోటల్లో డ్రాప్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఎవరైతే బయటికి వెళ్దాం అనుకుంటున్నారో అట్లా జాయిన్ అవ్వండి అంటే కొంచెం నాతో పాటు వచ్చిన వాళ్ళని తీసుకొని చైనా టౌన్కి వెళ్ళాము. అక్కడ చూసుకున్న తర్వాత అక్కడ మేము ఏదో ఒకటి తినేసేసి అక్కడ నుంచి మేము వెళ్ళాము పెట్రోనస్ టవర్ దగ్గరికి. మేము ముందు రోజు వెళ్ళినప్పుడు పెట్రోనస్ టవర్ డే టైం ఉండడంతో నైట్ టైంలో ఫోటోస్ తీసుకుని మన కాన్సెప్ట్తో వెళ్ళాము. చూస్తానికి అక్కడ కూడా వర్షం పడుతుంది. అండ్ ఇంకా అందరం కలిపి అక్కడ ఉన్న ఒక ఫోటో పర్సన్తో మాట్లాడేసుకొని ఫోటోలు దిగేస్తాము తలా ఒకటి. ఇంకా అక్కడ నుంచి రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని హోటల్ నుంచి చెక్అవుట్ చేసేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము సింగపూర్ వైపు. ఇక అలా ప్రయాణం మొదలు పెట్టేస్తాం కదా, మనకి మలేషియా నుంచి సింగపూర్ రీచ్ అవ్వడానికి అరౌండ్ 4 to 5 hours పడుతుంది బై రోడ్. ఈ టైంలో కూడా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి మన ఆల్రెడీ అంతాక్షరి ఆడడం, పజిల్స్ ఆడడం చాలా బాగా అనిపించింది నాకు. అంతా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేసి ఒకరితో ఒకరు అట్లా మింగిల్ అయిపోయి అండ్ టైం స్పెండ్ చేయడం అంత హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇంకా అలా జర్నీ కొనసాగించిన తర్వాత మలేషియా బార్డర్కి వచ్చిన తర్వాత మనం లంచ్ పెట్టేసాం మనం. ఇక్కడ కూడా ఇండియన్ ఫుడ్ అరేంజ్ చేసాం. ఇక్కడ లంచ్ కానిచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక మనం సింగపూర్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ కూడా అంత సాఫీగా అయిపోయింది, ప్రాబ్లం ఏం లేకుండే. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే చూడొచ్చు అంత సిటీ వైబ్ అంతా కూడా. ఇంకా అక్కడ నుంచి మేము స్ట్రేట్గా హోటల్కి వెళ్ళిపోయాము. లగేజ్ అంతా హోటల్లో పెట్టేసి చూసారుగా రూమ్ అంతా కూడా ఎలా ఉందో. సింగపూర్ చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్. ఇలాంటి ప్లేస్లో కూడా మంచి రూమ్ ఇచ్చాం మనం, అది కూడా మంచి లొకేషన్లో. ఇంకా అట్లా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కిందికి వచ్చేసి మనం ప్లేస్ విజిటింగ్కి స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ సింగపూర్ గైడ్ వచ్చేసారు. సింగపూర్ లొకేషన్స్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ నుంచి మేము ఇంకా ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి గార్డెన్స్ బై ద బే. అక్కడ నుంచి మేము వెళ్ళిన ఏరియా వచ్చేసి మరీనా బే శాండ్స్ దగ్గర ఉండే ఫ్లవర్ గార్డెన్ చూడండి, ఎంత కూడా బాగుంటుంది. ఈ ఫ్లవర్ గార్డెన్ చూసుకున్న తర్వాత పక్కనే ఉన్న క్లౌడ్ ఫారెస్ట్ కూడా. ఇందులో వచ్చేసి ఇండోర్లో ఉండే ఆ వాటర్ ఫాల్ కానీ ఆ క్లౌడ్ థీమ్ అంతా కూడా చాలా బాగుంటుంది. హాయ్, ఐఎమ్ జోష్నా. మై హస్బెండ్ ఇస్ శరత్. మేమిద్దరం సాఫ్ట్వేర్స్గా వర్క్ చేస్తున్నాం. మేమిద్దరం బెంగళూరు నుంచి వచ్చాం ఈ ట్రిప్కి. మా ఆయన రాజిరెడ్డి గారి ఫాలోవర్. సో యూట్యూబ్లో చూసి సో వీ ఆల్సో ప్లాన్ టు కమ్ ఓవర్ హియర్. సో హాస్పిటాలిటీ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. సో ఫస్ట్ మలేషియాకి వెళ్ళాము. సో అక్కడ కూడా చెప్పిన ప్లేసెసే కాకుండా అదర్ది కూడా కవర్ చేయడానికి చాలా ట్రై చేశారు. హోటల్స్ కానీ హాస్పిటాలిటీ కానీ చాలా బాగుంది, అలా ప్లాన్ చేశారు. అండ్ ఫుడ్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఇలాంటి మలేషియన్ ఫుడ్ కానీ సింగపూర్ ఫుడ్ కానీ మనం అసలు తీసుకోలేము ఇండియన్స్. సో బట్ వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే మనకి ఇండియన్ ఫుడ్ దొరుకుతుందో అక్కడికి తీసుకెళ్ళి మనకి ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ పర్సనల్ థింగ్ ఏంటంటే నాకు ఒక 3 years కిడ్ ఉన్నాడండి. సో వాడిని వదిలేసి రావడానికి చాలా ఆలోచించాము. But with my mother's support and she encouraged us and we came over here. And ikkadiki vachaka first day I was feeling like I'm missing him. But after that andartho kalisin tarvata and Rajiv bro tho kalisin tarvata and he was like he's trying to mingle all the visitors and to enjoy the time whichever we are spending here. So alaga andartho kalisi ala journey start chesin tarvata I'm not at all missing him. And everything is good and everything is going in a smooth way. మనకు అప్పుడప్పుడు టూర్లో ఫ్రస్ట్రేషన్ వస్తుంది కానీ బ్రోక్ మాత్రం రాదు. ఓపిక చాలా ఎక్కువ. సో ఏంటంటే ప్రతి పాయింట్ మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము, నెక్స్ట్ రేపు ఏం చేస్తాము, ఈరోజు ఏం చేస్తాము, ఎవ్రీ అవర్ ఎలా ఉంటుంది, ఒకవేళ వెదర్ కండిషన్ లేకపోతే ఆల్టర్నేటివ్ ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్రో ఉన్నాడు, బ్రో చూసుకుంటాడు. రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద టూర్. యాక్చువల్లీ మనం వచ్చామా హ్యాపీగా ఉన్నామా చిల్ అయితే చాలు, ఎవ్రీథింగ్ హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దట్స్ ఇట్. థాంక్స్ బ్రో. అక్కడ నుంచి మేము వెళ్ళాము నెక్స్ట్ స్పెక్ట్రా అనే ఒక లేజర్ అండ్ వాటర్ షో. ఇది కూడా చాలా బాగుంటుంది. ఆ మ్యూజిక్ ఇక్కడ పెట్టలేం కాబట్టి. బట్
కాపీరైట్ ఇష్యూ వల్ల ఆ మ్యూజిక్ ఇక్కడ పెట్టలేం, కానీ అసలు చాలా బాగుంటుంది ఈ షో అంతా కూడా. ఆ టైంలో కొంచెం డిజిల్ అవ్వడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే సింగపూర్, మలేషియా అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడైనా వర్షం పడిపోద్ది సడన్గా. సో ఆ షో ముగించుకున్న తర్వాత మళ్ళీ మేము వచ్చేసి హోటల్ దగ్గరకు వచ్చాము. ఇంకా హోటల్ చుట్టుపక్కల అంతా కూడా వితిన్ 5 to 10 minutes వాక్లో చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ముసాఫా సెంటర్ ఇవన్నీ కూడా. మన వాళ్ళంతా హాయిగా డిన్నర్ కంప్లీట్ చేసుకుని వచ్చేసి ఆ రోజు గల రెస్ట్ తీసేసుకున్నాం. నెక్స్ట్ డే రోజు పొద్దునే హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని మేము స్టార్ట్ అయిపోయాము యూనివర్సల్ స్టూడియోస్. సింగపూర్ అనే గుర్తొచ్చే ప్లేస్లో ఒకటి వచ్చేసి ఇది. యాజ్ యూజువల్లీ లాస్ట్ టైం లాగా ఈసారి కూడా నా ఫేవరెట్ సైలాన్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ చాలా బాగుంటాయి చూడండి, అసలు మిస్ అవ్వదు. ఇక్కడ ఒక థీమ్ పార్క్ లాంటిది, చాలా ఉంటాయి యాక్టివిటీస్, రోలర్ కోస్టర్ రైడ్స్ కానీ, మమ్మీ రైడ్స్ కానీ, జురాసిక్ పార్క్ రైడ్స్ కానీ, ఇలా చాలా షోస్ ఉంటాయి. మనకు ఓపిక ఉండాలి తిరగడానికి, కానీ డే అంతా తిరగచ్చు. మేము మార్నింగ్ 10 o'clock ఎంటర్ అవుతే లిటరలీ 5 వరకు అక్కడే టైం స్పెండ్ చేసాము. అండ్ అక్కడే మనకి $20 సింగపూర్ డాలర్స్ సంబంధించిన మన వాళ్ళకి వోచర్స్ కూడా ఇచ్చాము ఫుడ్వి. సో దాంతో హ్యాపీగా బిర్యానీ అండ్ కోక్ లాంటివి తినేసేసి డే అంతా అలా గడిపేసాము. దాంట్లో వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రైడ్ ఎంజాయ్ చేశారు. ఇది వీళ్ళకు ఉంది, ఇది వీళ్ళకి లేదు అన్నట్టుగా లేదు. ఎందుకంటే మన వచ్చిన గ్రూప్లో 32 మెంబర్స్లో 20 ఏజ్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ 65 ఏజ్ వరకు వచ్చేస్తారు. బ్యాచిలర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే కపుల్స్ కానీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడండి ఈ డే అంతా కూడా సింగపూర్లోని యూనివర్సల్ స్టూడియోస్లో మెయిన్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళాము నైట్ సఫారీ. ఇక్కడ కూడా ఒక షో లాంటిది ఉంటుంది. ఈ షోలో కూడా మనకు డిఫరెంట్ అనిమల్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ షో అయిపోయిన తర్వాత ఒక ట్రామ్లో ఎక్కేసి మనం ఇంకా సఫారీ మొదలు పెట్టేస్తాము. ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇది నైట్ టైంలో సఫారీకి వెళ్ళడం అనేది. మనకు లయన్ కానీ, ఎలిఫెంట్స్ కానీ, ఇలా అన్ని అనిమల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఆ సఫారీ అంతా కూడా చాలా బాగుంటుంది. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా లిటిల్ ఇండియా డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంకా రెస్ట్. ఇంకా నెక్స్ట్ డే రోజు పొద్దున్నే మేము స్టార్ట్ అయ్యాము సిటీ టూర్లో ఫస్ట్ మేము వచ్చింది సింగపూర్ ఫ్లైయర్ దగ్గరికి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఓన్గా టికెట్స్ బై చేసుకుని సింగపూర్ ఈ ఫ్లైయర్ పైకి ఎక్కేసి అలా వెళ్ళారు. ఎంత 1 round కంప్లీట్ చేసుకోవడానికి 25 minutes పడుతుంది చూడండి సింగపూర్ ఫ్లైయర్లో. హాయ్, నా పేరు రాజశేఖర్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. రాజారెడ్డి గారు టూర్ ప్యాకేజీలో రావడం జరిగింది. నేను చేస్తున్న వర్క్ మాది ఎస్ఆర్ పవర్ సొల్యూషన్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. రాజారెడ్డి గారితో రావడం చాలా హ్యాపీ. బడ్జెట్లో మమ్మల్ని ఈ ట్రావెలింగ్కి మేము అడిగిన వెంటనే ఓకే అన్నారు. ఇన్కేస్ మిస్ అయ్యే వాళ్ళం ఇది రాకపోతే అనిపించింది. ఆయనతో మేము ఇప్పుడు ఇద్దరమే వచ్చాం. నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వస్తాను. ఏదన్నా టూర్ పెట్టారు అని తెలిసిన వెంటనే ఇమ్మీడియట్లీ రాజారెడ్డి గారిని అప్రోచ్ అయ్యి ఇమ్మీడియట్లీ మా ఫ్యామిలీ ప్యాకేజ్ కూడా ఓకే చేయండి. ఫుడ్ కానీ, కేరింగ్ కానీ అన్ని విధాల హ్యాపీ, చాలా 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 హ్యాపీ. ఇలాంటి రాజారెడ్డి గారు పెడితే ఎవరైనా రావచ్చు, ధైర్యంగా రావచ్చు. ఏ ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. ఇమిగ్రేషన్లో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ ఎలాంటి ఇబ్బంది కాలేదు. మాకు హ్యాపీగా వచ్చాము. ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది. ఏ విధమైన ఇబ్బంది ఉంది అని ఒక్క మాట చెప్పాము అంటే ఆయన క్షణాల్లో వచ్చేస్తారు ఇమ్మీడియట్లీ. తెలియందున్న దగ్గరుండి తీసుకెళ్ళి చూపెడుతున్నారు. లాస్ట్ పర్సన్ వరకు నిలబడి మరీ తీసుకెళ్తున్నారు. చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ రాజారెడ్డి గారు. అక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళాము ఇంకా ఈ మరీనా బే శాండ్స్ దగ్గర పక్కన ఉండే గార్డెన్ దగ్గరికి, అదే మర్లయన్ అంటారు కదా అది. అక్కడ నుంచి ఫొటోస్ చాలా బాగా వస్తాయి చూడండి.
హాయ్ అండి, నా పేరు వెంకీ అండ్ మా వైఫ్ రాణి. సో యాక్చువల్గా మాది లాస్ట్ మంత్ ఫస్ట్ యానివర్సరీ అయింది. సో వి థాట్ ఆఫ్ గోయింగ్ సమ్వేర్ ఇంటర్నేషనల్ ట్రిప్. అలా అనుకుని థింక్ చేస్తుంటే లైక్ మాకు అంటే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్. సో మేము ఎలా అని అనుకుంటున్నప్పుడు జస్ట్ అదే టైంకి రాజిరెడ్డి బ్రో తెలుగు ట్రావెలర్స్ వీడియో పోస్ట్ చేశాడు జస్ట్ ఫర్ లైక్ కపుల్స్ కానీ సింగపూర్ అండ్ మలేషియా. అండ్ రైట్ అవే మేము ఫోన్ చేసాం. తర్వాత కొన్ని డిలేస్ వల్ల మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు. తర్వాత లాస్ట్ మినిట్లో మళ్ళీ కాల్ చేసి మళ్ళీ మీకు ఓకే ఛాన్స్ ఉంది బ్రో అన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా చూస్తున్నారు రాజిరెడ్డి బ్రో, లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. లైక్ అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్కైనా ఎంత జాబ్ చేసే వాళ్ళకైనా కొంచెం తెలియదు లోకల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, లోకల్ రూల్స్ ఏంటి ఇవన్నీ. సో అవన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యేటట్లు అందరికీ అర్థమయ్యేటట్లు దట్టు 32 మెంబర్స్ గ్రూప్ని మెయింటైన్ చేసి ఇన్ టైం అన్ని ఐటనరీ కంప్లీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ టు బ్రో. అండ్ సో వీ హోప్ విల్ హ్యావ్ అనదర్ ట్రిప్ సూన్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అనదర్ ట్రిప్ బ్రో. సో యా దట్స్ ఇట్. యూ కెన్ ఎవరైనా సరే లైక్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి. లైక్ అంటే ఒక ఏజ్ గ్రూప్ని మేనేజ్ చేయడం ఓకే ఫైన్, బట్ అన్ని ఏజ్ గ్రూప్ని అండ్ బ్యాచులర్ రీసెంట్ కపుల్స్ ఆర్ ఓల్డ్ పీపుల్ అందరినీ మేనేజ్ చేయడం అనేది చాలా 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 డిఫికల్ట్. సో యూ మేనేజ్ వెరీ వెల్, వెరీ స్మూత్. థ్యాంక్ యూ ఫర్ దట్. And for your patience also. Yeah, exactly. Mainly. I recommend Rajireddy bro trips in future. So we'll plan another trip bro. Sure. Thank you. హాయ్ అండి, నా పేరు మనోజ్ కుమార్. ఇది నా 3rd ఇంటర్నేషనల్ ట్రిప్. ఫస్ట్ ట్రిప్ నేను దుబాయ్ వెళ్ళాను. దానికి కూడా రాజిరెడ్డి గారిని కాంటాక్ట్ చేశాను. అప్పుడు కూడా సార్ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా హెల్ప్ చేశారు. మెసేజ్ పెట్టి వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ కూడా ఇచ్చారు. అప్పుడే నాకు ఆయన మీద బాగా ట్రస్ట్ పెరిగిపోయింది. లక్కీగా ఇప్పుడు మాకు ఈ సింగపూర్ ట్రిప్ అనేది సార్ వల్ల చాలా కంఫర్టబుల్గా అయింది. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ఫుడ్ కానీ ఎనిమిటీస్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ బాగా చూసుకున్నారు. పిన్ టు పిన్ ఎవ్రీ దగ్గర కూడా ఆయన సపోర్ట్ చాలా బాగుంది. ఫ్యామిలీస్ వచ్చారు, ఎవరికైనా ఏదైనా ప్లేసెస్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది లేకపోతే డెఫినెట్లీ ఆయన కాంటాక్ట్ చేయండి. 100% ఇట్ వర్త్స్ యువర్ మనీ. అండ్ థ్యాంక్ యూ రాజిరెడ్డి సార్. దిస్ విల్ బి మెమరబుల్ ఇన్ మై లైఫ్. నమస్తే అండి, నా పేరు వెంకట కిషోర్. నేను గుంటూరు నుంచి వచ్చాను. సో ఇది నా 2వ ఇంటర్నేషనల్ ట్రిప్ అండి. నేను లాస్ట్ ఇయర్ థాయిలాండ్ విజిట్ చేశాను ఒక వేరే థర్డ్ పార్టీ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా. సో ఈసారి నాకు రాజిరెడ్డి గారి వల్ల ఈ సింగపూర్ అండ్ మలేషియా 2 ఒకేసారి చూసే అవకాశం దక్కింది. నేను లాస్ట్ ఇయర్ వేరే థాయిలాండ్ వెళ్ళిన ట్రావెల్ ఏజెన్సీని ఇప్పుడు రాజిరెడ్డి గారు చూపించే హాస్పిటాలిటీని కంపేర్ చేయడానికి నాకు ఒక రిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేశారు, ఆ ట్రిప్ని ఎలా మేనేజ్ చేశారు, దానికి దీనికి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉందండి. సో అక్కడ వాళ్ళు రూమ్స్ కానీ అక్కడ ఫుడ్ కానీ అసలు చాలా రెక్లెస్గా ఉంది. వాళ్ళు అసలు జనం తింటున్నారా, ఏం చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు పట్టించుకునేదే లేదు. బట్ రాజిరెడ్డి గారు ఫ్రమ్ ది బిగినింగ్ మనకి ట్రిప్కి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏమేమి కావాలి, ట్రిప్ ఎక్కడికి ఎలా వెళ్తున్నాము, ఏ రోజు ఏంటనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి వీడియోలోనే. సో మేము వచ్చేప్పుడు కూడా డాక్యుమెంట్స్ 1-2 సార్లు నేను వేరే రాంగ్ డాక్యుమెంట్స్ పంపిస్తే కూడా ఆయన పాపం చాలా ఓపిక్గా అలా కాదండి ఇలా కావాలి, ఈ డాక్యుమెంట్స్ ఇలా కావాలని చెప్పి ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ఓపిక్గా తీసుకున్నారండి. సో అది ఆయన ఓపికకి సహనానికి నిజంగా చాలా థ్యాంక్స్. సో ఇక్కడ మలేషియాలో 2 days ఉన్నామండి. సింగపూర్లో ఆల్మోస్ట్ 4 days ఉంటున్నాము. సో సింగపూర్ మీకు తెలిసిందే చాలా ఎక్స్పెన్సివ్. సో ఇలాంటి ఎక్స్పెన్సివ్ ప్లేస్లో కూడా మాకు ఇండియన్ ఫుడ్ అరేంజ్ చేశారండి. అది నిజంగా చాలా హ్యాపీ. సో ఆల్మోస్ట్ ఇండియాలో తిన్నట్లే ఫుడ్ అరేంజ్ చేశారు. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇలాంటి మంచి ఆపర్చునిటీ రాజిరెడ్డి గారు మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీకు కూడా రాజిరెడ్డి గారు గోయింగ్ ఆన్ ఇంకా చాలా ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. సో ఎవరైనా ఫారిన్ కంట్రీస్ విజిట్ చేయాలి తక్కువ కాస్ట్లో, అండ్ మీరు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం అండి. ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్లో మాకు నేను వేరే బయట ట్రావెల్ ఏజెన్సీస్ని కూడా ఎంక్వైరీ చేశాను. సో వాళ్ళు చెప్పిన ప్రైజెస్కి అసలు ఆల్మోస్ట్ నేను మ్యూట్. ఎందుకంటే ఫారిన్ ట్రిప్స్ ఇక మన రేంజ్ కాదన్న రేంజ్కి వెళ్ళిపోయాను వాళ్ళు చెప్పిన ప్రైజెస్కి. బట్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో రాజిరెడ్డి గారు చాలా తక్కువ ప్రైస్లో నిజంగా ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ చేయాలంటే ఇలాంటి ఒక బెస్ట్ పర్సన్ మనకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఐఎమ్ నాగరాజు, నా వైఫ్ మోహేశ్వరి. మేము కర్నూలు నుంచి వచ్చాము. తెలుగు ట్రావెల్స్ రాజిరెడ్డి గారి ట్రావెల్స్లో వచ్చాము. అట్ ప్రజెంట్ వీఆర్ ఇన్ సింగపూరు, మలేషియా అండ్ సింగపూర్ 5 days టూరు.
చాలా చాలా ఎంజాయ్ చేశాము. ప్రతి ఒక్క ఈవెంట్లు కానీ అన్నిట్లో కానీ రాజారెడ్డి గారు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. తర్వాత అన్నిటినీ కవర్ చేస్తారు. మనకు సింగిల్గా వచ్చిన వాళ్ళు కానీ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఏజ్డ్ వచ్చిన వాళ్ళు అయినా కూడా పర్వాలేదు, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చును. థ్యాంక్స్ రాజారెడ్డి గారు, తెలుగు ట్రావెల్స్. బాయ్, థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ రామ సుబ్బారెడ్డి, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జెన్కో. మేము కడప జిల్లా నుంచి వచ్చాము, జమ్మలమడుగు. మేము రాజారెడ్డి గారి ట్రూప్లో రావడం ఇదే ఫస్ట్ టైం అబ్రాడ్కు. కానీ వెరీ నైస్. మాకు 2 అమ్మాయిలే. మేము రాజారెడ్డి గారు మమ్మల్ని ఫాదర్ మదర్ లాగా, మేము సీనియర్ సిటిజన్స్ అయినా కానీ నాకు ప్రతి విషయంలోనూ హెల్ప్ చేస్తూ ఎక్కడ కూడా మాకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా, తర్వాత మనకు కాస్ట్ కూడా చాలా మిడిల్ క్లాస్ పీపుల్స్కు చాలా రిలయబుల్ ఇది అమౌంట్ కూడా మనకి ఏమి ఇబ్బంది ఎక్కడా కలగజేయకుండా ప్రతి విషయంలో కూడా, ఫుడ్ విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్లో కానీ, ప్లేసెస్ చూపించేటప్పుడు కానీ మన వెనకాలే ఉండి మనల్ని ప్రోత్సహించుకుంటూ మనల్ని అందరినీ ఒక టూరిస్ట్ ప్లేస్లో ఎలా చేశారో అలా చేశారు. కానీ ఆయనకు నిజంగా మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ఇంకా నెక్స్ట్ టూర్స్ అన్నీ కూడా, అబ్రాడ్ టూర్స్ అన్నీ ఆయనతోనే మేము వెళ్ళాలి అనే సంకల్పంతో ఉన్నాము. మీకు మిడిల్ క్లాస్ పీపుల్స్కి అందరికి కూడా మంచిగా అందరికీ చేయగలగడు. అందుబాటులో ఉండే ధరలతోనే మీకు అన్నీ చూపించగలడు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ తెలుగు టూర్స్ అండ్ ట్రావెల్స్. నా పేరు తిరుపతి రెడ్డి, మా మిస్సెస్ శ్రీలత. వీఆర్ ఫ్రమ్ రామగుండం, అక్కడి నుంచి వచ్చాం. ఐఎమ్ సింగరేణి ఎంప్లాయీ. రాజు నాకు యాజ్ ఏ ట్రావెలర్గా, యూట్యూబర్గా పరిచయం. దాంతోపాటు తన ఈ గ్రూప్ ట్రిప్, ఫ్యామిలీ ట్రిప్ అరేంజ్ చేస్తున్నాను చూడంగానే కాంటాక్ట్ అయ్యాం, వచ్చాం. ఇట్స్ అమేజింగ్ ఫర్ రాజు. లైఫ్ లాంగ్ అంటే ఫస్ట్ మై ఇంటర్నేషనల్ ట్రిప్ ఈజ్ మై ఫ్యామిలీ. మా అబ్బాయి లాగానే ట్రీట్ చేస్తూ, అబ్బాయి కంటే ఎక్కువగా మమ్మల్ని ట్రీట్ చేస్తూ, ఫ్లైట్ ఎక్కడ దగ్గర నుంచి మలేషియాకి రావడం, మలేషియా నుంచి మళ్ళీ సింగపూర్ తీసుకురావడం, హోటల్స్లో ఉంచడం కానీ, ఫుడ్ విషయం కానీ, రోడ్స్ గైడ్ చేయడం కానీ, ప్లేసెస్ను వివరించడం కానీ, ఈజ్ ఎవ్రీథింగ్ అమేజింగ్. అంటే ఒక రాజు మా లైఫ్లో ఒక పార్ట్గా ఎప్పుడు గుర్తుంటాడు. మై ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. హలో, హాయ్ అండి. మేము మొయినాబాద్ నుండి రాజారెడ్డి గారితో వచ్చాము. మాది మొయినాబాద్. అసలు ఇట్లాంటి ట్రావెల్స్ అనేది మాకు ఇంతకుముందు అస్సలు అనుభవం లేదు, ఫస్ట్ టైం. కానీ మస్తు సూపర్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఎంజాయ్ చేస్తాము అని. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ రాజారెడ్డి గారికి ఇవ్వండి అంతే. ఇంకా చూసేసుకున్న తర్వాత అలా సిటీ అంతా ఒక రౌండ్ వేసేసుకొని నెక్స్ట్ మేము వెళ్ళాము లంచ్కి. ఇక్కడ కూడా మంచి ఇండియన్ ఫుడ్ పెట్టి ఇచ్చేసాము లంచ్లో. ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము వెళ్ళాము మరీనా బే శాండ్స్ పైన ఉన్న స్కై పార్క్కి. 50th ఫ్లోర్లో ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి వ్యూస్ అంతా కూడా, సిటీ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఇది చూసుకున్న తర్వాత ఇంకా సెంటోసా వైపు స్టార్ట్ అయిపోయాము మేము. సెంటోసాలో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కేబుల్ కార్ తీసుకొని సెంటోసా ఐలాండ్లోకి వెళ్ళిపోయేసి ఇంకా అక్కడ నుంచి ఐలాండ్లోని బీచ్ దగ్గర మన వాళ్ళకి టైం ఇచ్చేసాము. రిలాక్స్గా బీచ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి. యాక్చువల్లీ ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ మాకు ఒక షో ఉంటుంది, వింగ్స్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి. అప్పటి వరకు వెదర్ అంతా బాగుండేది. కరెక్ట్గా మేము వెళ్ళి అక్కడ ఇదంతా అవుట్డోర్ అనమాట. వింగ్స్ ఆఫ్ టైం ఏదైతుందో అవుట్డోర్లో జరిగే ఒక షో. కరెక్ట్గా మేము కూర్చునే టైంకి వర్షం స్టార్ట్, అస్సలు ఆగలేదు. ఇట్ వాజ్ లైక్ చాలా ఉరుములు కూడా ఉరుముతుండడంతో ఆ షో క్యాన్సిల్ చేసేసారు. ఇంకా అక్కడ నుంచి మేము బ్యాక్ టు రూమ్. ఇంకా నెక్స్ట్ డే రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని చెక్అవుట్ చేసేసి రిసెప్షన్ దగ్గర పడేసేసి మాకున్న కొద్ది టైంలో షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాము. బుగి స్ట్రీట్ కానీ, ఫునన్ మాల్లో కొన్ని ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి ఎవరి వాళ్ళు ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వెళ్ళిపోయారు. కొంతమంది లిటిల్ ఇండియాలో కూడా షాపింగ్ చేసేసారు. అండ్ అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా మేము హోటల్కి వచ్చేసి మా లగేజ్ని బస్సులో ఎక్కించేసుకొని లంచ్కి వెళ్ళిపోయాము. మళ్ళీ మేము అక్కడ కూడా ఇండియన్ ఫుడ్ లంచ్ చేసేసుకొని ఇంకా యాజ్ యూజువల్లీ సింగపూర్ ఎయిర్పోర్ట్ ఎంత ఫేమస్ మీకు అందరికి తెలిసిన విషయమే. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత చికెన్ బ్యాగేజ్ అన్ని డ్రాప్ చేసేసి మేము ఇంకా జ్యువెల్ కానీ
ద వండర్ ఫాల్ అని చెప్పి ఈ మధ్య కొత్తగా పెట్టేశారు. ఇది కూడా అంతా కూడా చూడడానికి చాలా బాగుంటుంది చూడండి. అండ్ ద మోస్ట్ ఫేమస్ పక్కన టెర్మినల్లో ఉన్న జ్యువెల్కి వెళ్ళిపోయాము చూడడానికి. ఆ జ్యువెల్ ఏరియా అంతా కూడా రెయిన్ ఆఫ్ వర్టెక్స్ అంటారు కదా, అంతా చూసుకొని అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి ఇంక మేము ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్ చెప్పాము. ఇలా జరిగిందండి మా ట్రిప్ అంతా కూడా. కాకపోతే వచ్చిన వాళ్ళంతా కూడా ఫుల్గా సాటిస్ఫైడ్ అని చెప్పాలి. అంటే నేను ఏదో పొగుడుతున్నాను కాకుండా నిజంగా అందరూ ఎంజాయ్ చేశారు. ఇక్కడ టైం వేస్ట్ కాకుండా అండ్ ఏ ప్లేస్ మిస్ అవ్వకుండా ఇంపార్టెంట్ ప్లేస్లు అన్నీ కూడా నీట్గా కవర్ చేసాము. అండ్ ఇంత తక్కువ బడ్జెట్లో ఇదంతా ఎలా పాసిబిలిటీ అయిందని వాళ్ళు కూడా డైలమాలో ఉండిపోయారు. ఎందుకంటే మనం నైట్ డిన్నర్ ఇవ్వలేదు దీంట్లో. సో వాళ్ళ క్యాబ్కి వెళ్ళడానికి కూడా 2 కిలోమీటర్స్కి సింగపూర్లో $30-40 ఆల్మోస్ట్ లైక్ $2,000 $3,000 అవుతున్నాయి అలాగా. సో అంత ఎక్స్పెన్సివ్ ఉన్న ప్లేస్లో అసలు ఇంత తక్కువ బడ్జెట్లో ఎలా కంప్లీట్ చేస్తారనేది చాలామంది షాక్. సో అది అన్నమాట ఈ సింగపూర్ మలేషియా వివరాలు. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అండ్ వెరీ సూన్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.